ఈ కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14 ఉన్నది. రాజపూజ్యం 7, అవమానం 5. ఇలా ఉండడం ద్వారా ఈ రాశి వారికి 5లో గురువు, 2లో శని, 1లో రాహువు, 7లో కేతువు సంచారం చేత చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారం లేని మిశ్రమ ఫలితాలు ఉండును. వీరికి కూడా ఎవరెవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నారో వీరికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళు నూతన ప్రయాణములు తలపెట్టుట, ఆర్థిక విషయముల యందు సానుకూలత ఉంటుంది. అట్లాగే బంధుమిత్రుల కలయిక, నూతన వ్యక్తుల పరిచయములు, సత్కర్మాచరణము, శుభకార్య ప్రయత్నము వీరు బాగా చేస్తూ ఉంటారు. అట్లాగే ఎవరెవరైతే రాజకీయ వ్యవహారముల యందు జయము, ప్రయత్న కార్యము నెరవేరుట, స్త్రీలకు విశేషాదరణ స్థిరత్వము లేకపోవుట. అంటే స్త్రీలు ఏదన్నా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎంత ముందరకు పోతుంటే అంత వెనక్కి వీరికి ప్రతికూల ఫలితాలు కలుగుతుంటాయి. కానీ ఇక్కడ ఏం చేయాలి, వీరు కూడా ముందరికి వెళ్తూ ఉండాలి. ఆ యొక్క ప్రయాణాన్ని ఆపకూడదు కుంభరాశి వారు. అట్లాగే ఇక్కడ వీరు కూడా విదేశీ ప్రయాణములు మెండుగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో వీరికి కూడా ఇంజనీరింగ్, న్యాయవాద, వైద్య రంగాలకు ఉన్నతమైనటువంటి ఆశయంతో ముందుకు సాగినట్లయితే మేలు కలుగును. అంటే డబ్బు పరంగానే కాకుండా కొంత చారిటీ చేయటం, లక్ష్యము పెద్దది పెట్టుకొని దాని మీద వర్క్ చేయడం ద్వారా వీరికి కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. తర్వాత రాజకీయ నాయకులకు తీవ్ర నిరాశనే ఉన్నది. అంటే వీళ్ళు ఎంత ముందరికి వేస్తుంటే అంత రివర్స్ రావటం లాంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి సినీ కళాకారులకు కొంత చిక్కులు ఉన్నాయి. సినీ కళాకారులకు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సినీ కళాకారులకి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వీరు కూడా ఆచితూచి అడుగులు వేసి ఎవరెవరైతే వీళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి వారు ఉన్నారో వారికి దూరంగా ఉంటే ఆ యొక్క గండం నుంచి వీళ్ళు బయటపడిపోతారు. సినీ రంగం వాళ్ళు ఇది కొద్దిగా మీ యొక్క హృదయంలో పెట్టుకొని ఎవరికి చెప్పాల్సినటువంటి రహస్యాలు వారికే చెప్పి ముందరికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే దుష్టులతో సహవాసము చేయడం ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది. పెద్ద సమస్య అండి ఇది. అంటే మనకి ముందుగానే ఎవరు మంచి ఎవరు చెడు తెలియదు. మనం ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తిని బాగా నమ్మేస్తాం. అట్లా నమ్మడం ద్వారా అతనితో మిత్రత్వం ఏర్పడి 1% మిత్రత్వానికి 100% నష్టపోయే అవకాశం ఉంది. ఆయన చెప్పడం ద్వారా ఏదో పనిలో మనం వెళ్ళటం, తీవ్ర ధన నష్టాన్ని పొందటం. కాబట్టి కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులని కొంత దూరం పెడితేనే మంచిది. వాళ్ళ ద్వారా మీకు ధన నష్టం ఉన్నది కాబట్టి వాళ్ళని దూరం పెట్టేసి, మీరు కూడా కుంభరాశ్యాధిపతి కూడా శనియే కాబట్టి వీరు కూడా చక్కగా శనికి సంబంధించినటువంటి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసినట్లయితే చక్కగా వీళ్ళకు కూడా చక్కటి శుభములు కలుగుతాయి. నేను ఎక్కడెక్కడైతే సరైనటువంటి ఫలితాలు చెప్పానో, మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు చెప్పానో దాంట్లో ముందరికి వెళ్ళి నష్టదాయకమైనటువంటి ఫలితాల నుంచి దూరంగా ఉండి మీరు కూడా ఈ సంవత్సరాన్ని సుఖాంతము చేయవలసిందిగా కోరుకుంటూ